బొమ్మల కథలు. అనంతపల్లిలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులున్నారు. సోము పేరుకు తగ్గట్టుగానే సోమర్లా ఉంటూ ఏ పని చేయకుండా అతి తెలివితో ప్రవర్తిస్తూ ఉంటాడు. రాము సోము ఇబ్బందుల బారిన పడకుండా అనుక్షణం కాపాడుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సోముని సరైన మార్గంలో పెట్టాలని రాము అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటాడు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా సోము అతి తెలివి వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. ఒకరోజు రాము సోము మాట్లాడుకుంటూ ఉంటారు. రాము, నేనే చిన్న పని చేసినా తిరిగి తిరిగి పెద్ద తలనొప్పిలా తయారవుతోందిరా. ఎలారా నేను జీవితంలో పైకొచ్చేది? సోము, నీకు జీవితంలో పైకి రావాలని ఆలోచన వచ్చింది చూడు, అది చాలా గొప్పది. నేనున్నాను కదా, నిన్నెలాగైనా గొప్పవాడిగా చేస్తాను. లేకపోతే ఊరి జనం మొత్తం నన్ను సోమరిపోతూ తెలివి తక్కువ దద్దమ్మ అని పిలుస్తున్నారా. ఒక్కొక్కసారి నా మీద నాకే అనుమానం వస్తుంది, నేనేమీ సాధించకుండానే పోతానేమోనని. ఇలాగైతే మనకంటూ గుర్తింపే ఉంటుంది. సోము, నువ్వు ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తున్నావు చూడు, నువ్వు ముందడుగు వేసినట్టే నీకు నేను సహాయం చేస్తాను. ఎలారా? ఏం చేయమంటావు? పోనీ ఏదైనా పని చేస్తే? అమ్మో, నేనెక్కువగా కష్టపడలేను, అదందరికీ తెలిసిన విషయమే. పోనీ ఏదైనా వ్యాపారం లాంటిది చేస్తే ఎలా ఉంటుంది? నా దగ్గర సరైన పెట్టుబడి లేదు కదా, ఎటువంటి వ్యాపారం చేయగలను నేను? సరేరా, నీతో వ్యాపారమే చేయిస్తాను, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. లాభం వచ్చినప్పుడు పొంగిపోకుండా, నష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా నిలబడాలి. అదే వ్యాపారస్తుని లక్షణం. వ్యాపారమా? ఏం చేద్దాం? ఈసారి మా పొలంలో టమాటా పంట ఏపుగా పెరిగింది, అధిక దిగుబడి కూడా వచ్చింది. నా పొలంలో నుంచి నువ్వు టమాటోలు తీసుకువెళ్ళి ఊర్లో అమ్ము. వచ్చిన లాభంలో నాకెంతో కొంత ఇద్దువుగాని. అప్పుడు నేను పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా, ఎందుకంటే పొలం నీదే కాబట్టి నాకు టొమాటోలు నువ్వు ఇస్తావు. నేను అమ్మిన తర్వాత లాభం మనిద్దరం పంచుకుందాం. అబ్బో, ఎన్ని తెలివితేటలో! అప్పుడే నువ్వు వ్యాపారస్తుడివి అయిపోయావు రోయ్. రాము స్నేహితుడంటే ఆ మాత్రం ఉంటద్దు. పద, మనం రేపటి నుంచే వ్యాపారం మొదలు పెడదాం. అన్నట్టుగానే రాము సోము రాము పొలంలోకి వెళ్లి టొమాటోలు కోసి ఒక పెద్ద గంపలో తీసుకుని ఊర్లోకొస్తారు. ఊర్లో ఒక చెట్టు కింద టొమాటోలు పెట్టి సోము అమ్మడం మొదలు పెడతాడు. రాము పని ఉందని పక్కకు వెళ్తాడు. సోము దగ్గరికి ఎంతసేపటికి టొమాటోలు కొనడానికి ఎవ్వరు రాకపోయేసరికి అసహనంతో కూర్చొని ఉంటాడు. ఇంతలో పక్కన ఒక కుక్క ఆకలితో అరుస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వారు దాన్ని వెళ్లగొడుతూ ఉంటారు. అది గమనించిన సోము, అయ్యో, ఆ కుక్క ఆకలితో అలమటిస్తోంది. పాపం దానికెవ్వరూ ఏమీ పెట్టడం లేదు. దాన్ని చూస్తే చాలా రోజులుగా ఏమీ తిన్నట్టు లేదు అని తన దగ్గరున్న టొమాటోలు కొన్ని తీసుకెళ్లి కుక్కకి పెడతాడు. అది చూసిన చుట్టుపక్కల జనం సోముని హేళన చేస్తూ నవ్వుతూ ఉంటారు. అంతలో అక్కడికి రాము వస్తాడు. అక్కడ జరుగుతున్నది గమనించి, మీరెందుకు ఇంతలా విరగబడి నవ్వుతున్నారు? రామో, చూడవయ్యా, నీ స్నేహితుడు ఏం చేశాడో. కుక్క ఆకలితో ఉందని చెప్పి టొమాటోలు పెట్టి తినమంటున్నాడు. కుక్క ఎక్కడైనా టొమాటోలు తింటుందా? అందుకే నవ్వుతున్నావు. సోము కుక్కకి టొమాటోలు పెట్టడంలో తప్పేం లేదు, అది అతని జాలి గుణం. ఆకలితో ఉన్నదానికి తిండి పెట్టాలనుకున్నాడే కాని ఆ కుక్క టొమాటోలు తింటుందా లేదా అనే విషయం తనకి తెలీదు. మీరిక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఆకలితో ఉన్న ఆ కుక్కని గమనించారా? మీ వద్దకొస్తే పక్కకు వెళ్ళగొట్టారే గాని దానికి తినడానికి ఏవైనా పెట్టాలని ఆలోచించారా? కాని నా స్నేహితుడు దాని ఆకలి తీర్చాలి అనుకున్నాడు, కానీ అది ఏ విధంగా చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. ఆకలి తీర్చాలి అన్న ఆలోచన సోముకు రావడమే గొప్ప విషయం. ఆ ఆలోచన మీకు రానందుకు మీరు సిగ్గుపడాలి అని రాము అక్కడున్న వారికి బుద్ధి చెప్పి పంపిస్తాడు. సోము వైపు చూసి అతని తెలియనితనానికి జాలిపడతాడు. రాము, నేను చేసిన పని తప్పారా? అది ఆకలితో అరుస్తోంది. ఏం చేయాలో తెలియక నా దగ్గరున్న టమాటోలు పెట్టాను. దానికి వాళ్ళందరూ నన్ను హేళన చేశారు. దాని ఆకలి తీర్చాలి అన్న నీ జాలిగుణం చాలా మంచి సోము.
దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఇలాగే చేస్తారు. నువ్వేం పట్టించుకోవద్దు. నువ్వు నీ వ్యాపారం మీద శ్రద్ధ పెట్టు అని చెప్పి ఇద్దరూ అక్కడ టమాటోలు అమ్ముతారు. కొన్ని అమ్ముడుపోతాయి. చాలా వరకు టమాటోలు మిగిలిపోతాయి. సాయంత్రానికి సోము దిగులుగా ఉంటాడు. సోము, ఏంట్రా అలా దిగులుగా ఉన్నావు? మనం ఈరోజే వ్యాపారం మొదలుపెట్టాం, కానీ వ్యాపారం సరిగ్గా జరగలేదురా. టమాటోలు మొత్తం మిగిలిపోయాయి. అందుకే. సోము, నేను నీకు నిన్ననే చెప్పాను కదా, వ్యాపారంలో లాభ నష్టాలు సహజమని. ఒక్క రోజుకే నువ్వు కృంగిపోతే వ్యాపారం ఎలా సాగిస్తావు చెప్పు? ఏం పర్వాలేదు, రేపు మళ్ళీ మొదలు పెడదాం. పద, ఈ రోజుకి ఇంటికెళ్ళిపోదాం అని సోముకి ధైర్యం చెప్పి తీసుకువెళ్తాడు రాము. మరుసటి రోజు ఉదయం మళ్లీ టొమాటోలతో అదే చెట్టు కింద వ్యాపారం మొదలు పెడతారు. సోము, నేను పొలం వరకు వెళ్ళి వస్తాను. నువ్వు సరిగ్గా వ్యాపారం చూసుకో, జాగ్రత్తగా ఉండు. మళ్ళీ కుక్కకి టొమాటోలు పెట్టకు. పెట్టన్లేరా, నువ్వు వెళ్ళి పని చూసుకోనరా. ఇక్కడంతా నేను చూసుకుంటానులే. రాము పొలానికి వెళ్తాడు. సోము టొమాటోల అమ్మకం అవ్వక అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి లింగయ్య వస్తాడు. ఏవోయ్ సోము, నిన్నట్నుంచి నిన్ను చూస్తున్నాను. ఏమిటి, వ్యాపారం సరిగ్గా లేనట్టుంది. ఇవాళైనా టొమాటోలు అమ్ముతావా లేదా? అవును బాబాయ్, సరిగ్గా వ్యాపారం లేదు. ఎలాగైనా ఈరోజు టొమాటోలు అమ్మాలి, లేకపోతే రాము దగ్గర మాట వచ్చేస్తుంది. పాపం రాము ఎటువంటి పెట్టుబడి ఆశించకుండా నాకు టొమాటోలు ఇచ్చాడు. కానీ నేనే సరిగ్గా అమ్మలేక ఇబ్బంది పడుతున్నాను. ఇవాళ ఎలాగైనా మొత్తం అమ్మేయాలి బాబాయ్. ఇలా ఒక్క దగ్గరే కూర్చొని ఉంటే ఎవరొస్తారు నీ దగ్గరికి? మనమే ఇంటింటికి వెళ్ళి అమ్ముకు రావాలి. అప్పుడే వ్యాపారం సాగుతుంది. అవును బాబాయ్, మంచి సలహా చెప్పావు. కానీ ఇన్ని టొమాటోలు నేనొక్కడే మోయలేను కదా. ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు. నేను గంప ఎత్తుకొని ఊర్లో తిరిగి అమ్మి వస్తాను. నేనెంతటి బరువునైనా మోయగలను. నాకు కొన్ని టొమాటోలు ఇవ్వు చాలు. భలే మంచి ఉపాయం బాబాయ్, నేనిక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి అమ్ముకొనిరా అని టమాటోలు మొత్తం గంపలో వేసి లింగయ్యకిస్తాడు. లింగయ్య ఆ గంప నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిన లింగయ్య ఎంతసేపటికి తిరిగి రాడు. కాసేపటి తర్వాత రాము వస్తాడు. రాము వచ్చేసరికి సోము చెట్టు కింద పడుకుని ముఖం మీద తుండు వేసుకొని ఉంటాడు. ఆహా సోము, టొమాటోలు మొత్తం అమ్మేశావా? దాదాపు అలాంటిదే. కానీ ఇంకా లింగయ్య బాబాయ్ తిరిగి రాలేదు. లింగయ్య బాబాయ్ రావడం ఏంటి? సోము రాముకి జరిగిందంతా చెప్తాడు. కాసేపట్లో బాబాయ్ వచ్చేస్తాడు. సోము, నువ్వు మోసపోయావురా. లింగయ్య వట్టి మోసకారి. అందరికీ మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఈ రోజు వాడి బారిన నువ్వు పడ్డావు. ఇక లింగయ్య తిరిగి రాడు. రాము, నిజంగా నేను మోసపోయానా? అయ్యో అని ఏడుస్తూ ఉంటాడు. సోము, బాధపడకురా. ఏదో ఒక రోజు నీ కష్టాలు మొత్తం తీరిపోతాయి. నా బాధంతా నీ గురించేరా. నా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా నాకు టమాటోలు ఇచ్చావు. కనీసం నీకేమీ తిరిగి ఇవ్వలేకపోతున్నాను. ఏం పర్వాలేదు లేరా, అదంతా నేను చూసుకుంటానుగా. నువ్వేం బాధపడకుండా ఇంటికి వెళ్ళు అని రాము సోముకు ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు. కాని సోము బాధతో ఇంటికి వెళ్లకుండా ఊరి చివర చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ 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 అక్కడే నిద్రపోతాడు. అర్ధరాత్రి సమయంలో అతనికి ఏవో అరుపులు వినిపిస్తాయి. ఉలిక్కిపడి లేచి చూస్తాడు. కొంత దూరంలో ఇద్దరు దొంగలు ఒక వ్యక్తిని దోచుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి అరుస్తూ ఉంటాడు. సోము అతన్ని కాపాడేందుకు వెళ్తాడు. కాపాడండి, కాపాడండి! కంగారు పడకండి, నేను వస్తున్నాను. భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. రేయ్, ఒక్క అడుగు ముందుకేస్తే కత్తితో పొడి చేస్తా. వెళ్ళో, వెనక్కి వెళ్ళో. మేమిద్దరం ఉన్నావు, నువ్వొక్కడివి. మా దగ్గర కత్తులు కూడా ఉన్నాయి. వచ్చిన దారినే వెళ్ళిపో, లేకపోతే చస్తావు. సోము కాస్త భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఇంతలో గతంలో రాము తనకి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నువ్వు ఎక్కడైతే భయపడి ఆగిపోతావో అక్కడే ధైర్యంగా నిలబడి ఆ పని పూర్తి చేయరా. అప్పుడే నువ్వు గెలుస్తావు. సోముకు రాము మాటలు గుర్తుకొచ్చి పక్కనే ఉన్న రాళ్లను తీసుకొని దూరం నుంచి ఆ దొంగల మీదకి విసురుతాడు.
దొంగలు భయంతో అక్కడ్నుంచి పారిపోతారు. సోము, నువ్వా ఇంత ధైర్యంగా దొంగలతో పోరాడింది? నువ్వారా? నీకింత ధైర్యం ఎలా వచ్చింది? రాము నాకు ధైర్యంగా ఎలా ఉండాలో చెప్పాడ్రా. అదే నేను పాటిస్తున్నాను. నీకిక ఎటువంటి భయం లేదు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు. ఒకవేళ దొంగలు వెనక్కొస్తే నేను చూసుకుంటానులే అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. మరుసటి రోజు సోము చేసిన ధైర్య సాహసాల గురించి ఆ వ్యక్తి ఊరంతా తెలిసేలా చేస్తాడు. ఇది విన్న రాము సోము దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి, సోము, నేను విన్నది నిజమేనా? రాత్రి దొంగల్ని తరిమి కొట్టావంట? అవును రాము, అది నిజమే. నీలో ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? నాకే ఆశ్చర్యంగా ఉంది. రాము, నువ్వే కదా చెప్పావు, ఎక్కడైతే భయంతో ఆగిపోతామో అక్కడ్నించే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని. నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావని నీకు ధైర్యం చెప్పాను. కానీ ఈరోజు ఆ మాటలే నిన్ను శక్తిమంతుడిగా తయారు చేశాయి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందిరా. ఇంతలో అక్కడికొక వ్యక్తొచ్చి సోముని పంచాయతీ పెద్దలు తీసుకురమ్మన్నారని చెప్తాడు. రాము సోము ఇద్దరూ కలిసి పంచాయతీకి వెళ్తారు. పంచాయతీ పెద్ద, సోము, నువ్వు రాత్రి చూపిన ధైర్య సాహసాలకు మెచ్చి నిన్నభినందించడానికి ఇక్కడికి పిలిపించాము. అంతేకాదు, నేటి నుంచి మన గ్రామానికి ప్రధాన కాపలాదారుగా నిన్ను నియమిస్తున్నాము. ఇక మీదట మన ఊరి చుట్టుపక్కల ఎటువంటి దొంగతనాలు జరగకుండా నువ్వే చూసుకోవాలి. ఇంతలో అక్కడికి లింగయ్య వచ్చి, సోము, నిన్న నేను చేసిన తప్పుకి నన్ను మన్నించు. ఇదిగో నీ టమాటోలు అమ్మగా వచ్చిన సొమ్ము అని సొమ్మిచ్చి వెళ్ళిపోతాడు. నేనింత ధైర్యంగా మారడానికి గల కారణం రాము నాలో నింపిన ధైర్యం వల్లనే ఈరోజు నేనిది సాధించగలిగాను. రాము నా స్నేహితుడవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. సోము మాటలకి రాము చాలా ఆనందపడతాడు. ఆ రోజు నుంచి సోము ఆ ఊరి కాపలాదారుగా విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. తీరిక వేళల్లో రాము సోము ఇద్దరూ కలిసి టొమాటోల వ్యాపారం చేస్తూ ఉంటారు. మద్దిలపాలెం గ్రామంలో చంద్రయ్య, బుచ్చమ్మ అనే దంపతులుండేవారు. చంద్రయ్య న్యాయమైన మాటలతో జీవించే రైతు. కృష్ణయ్య చంద్రయ్య కుమారుడు. అతనికి సీత అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఓ రోజు బుచ్చమ్మ చంద్రయ్యతో, ఏవండి, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏమిటి అది? ఏమైంది? మరేం లేదండి, ఈ మధ్య మన కృష్ణయ్య మీద ఊర్లో ఏవేవో చెప్పుకుంటున్నారు. నేనడిగితే వాడేమీ చెప్పడం లేదు. మీకేమైనా తెలుసా అసలేం జరిగింది అన్నది? అదే నాక్కూడా అర్థం కావడం లేదే. తలొకటి చెప్తున్నారు. వాణ్ణడిగితే వాడేమీ మాట్లాడటం లేదు. అబ్బా, కంగారు పెట్టకుండా అసలేం జరిగిందో చెప్పండి. ఆ వెంకయ్య పొలం గట్టు దగ్గర ఏదో పెట్టాట. ఇప్పుడది కనిపించటం లేదంట. మరి మన కృష్ణయ్య పేరు ఎలా వచ్చింది అందులోకి? ఆ రోజు కృష్ణయ్య అక్కడే కనిపించాట. ఇంకేమీ తెలీదు. కాని నేనెవరి మాట నమ్మను బుచ్చమ్మ. తప్పు ఎవరు చేసినా వాళ్ళే బాధ్యత వహించాలి. సరే, ఏమవుతుందో చూద్దాం అని బుచ్చమ్మంటుంది. ఆ తర్వాత చంద్రయ్య బయటికి వెళ్తాడు. అక్కడ చెరువు దగ్గర గ్రామస్తులు ఈ వ్యవహారం గురించి చర్చించుకుంటూ ఉంటారు. అప్పటికి చంద్రయ్య అక్కడికొస్తాడు. ఆ చంద్రయ్య కొడుకే ఆ రోజు అక్కడున్నట్ట. అందరికీ అతని మీదే అనుమానం ఉంది. అదిగో చంద్రయ్య వస్తున్నాడు, అతన్నే అడుగుదాం. ఏంటి అంతా ఓ చోట చేరి ఏదో చర్చించుకుంటున్నారు? అదే మీవాడే కదా ఆ రోజు అక్కడున్నది. దాని గురించే మాట్లాడుకుంటున్నావు. నిజమే నర్సయ్య, కాని మనం నిజాన్ని వెలికి తీయాలి. మావాడు చేసినా చేయకపోయినా తప్పు చేస్తే ఎవడు చేసినా తానే ఎదుర్కోవాలి. నీ మాట విన్నాక ఇంకెవ్వరూ మాట్లాడలేరు చంద్రయ్య. నీ నిజాయితీ తెలుసుగాని కృష్ణయ్య నేరం చేయలేదనిపిస్తే పూర్తిగా పరిశీలించాలి. నిజమే, అసలు నిజం తేలే వరకు మనం ఓ నిర్ధారణకు రాలేము అని అతనింటికొచ్చేస్తాడు. కృష్ణయ్యను అసలు విషయం అడుగుదామని అనుకుంటాడు. బుచ్చమ్మా, బుచ్చమ్మా, బుచ్చమ్మా! ఆ, వస్తున్నానండి. బుచ్చమ్మా, కృష్ణయ్య ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడండి. ఏమైందిప్పుడు? ఎందుకంత కోపంగా ఉన్నారు? ముందు వాణ్ణి బయటికి పిలువు, చెప్తాను అని అనడంతో బుచ్చమ్మ కృష్ణయ్యను బయటికి పిలుస్తుంది. కృష్ణయ్య, నిజం చెప్పురా. ఆ రోజు పొలం గట్టు దగ్గర నువ్వున్నావా? అవునాన్నా,
నిజమే, ఉన్నాను. కాని నేనేమీ తీయలేదు. కేవలం నీళ్ల కోసం అక్కడ ఆగాను. అక్కడ వేరే వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళెవరో నాకు తెలీదు. నిజమా? ఒక్క తప్పుడు మాట చెప్పినా నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు, గుర్తుంచుకో. మనం చేసే తప్పులకి మనమే బాధ్యులం. నిజమే నాన్నా, కాని నేనే తప్పు చెయ్యలేదు. సరేలే, కాలమే నిర్ణయిస్తుంది. నువ్వెలాంటి తప్పు చేయకపోతే అదే నీకు మంచిది అని అంటాడు. రోజులు గడుస్తాయి. కాని అసలు దొంగ ఎవరో మాత్రం తెలీదు. ఈ విషయం వియ్యాలవారికి తెలిసి వారు వీళ్ళింటికొస్తారు. చంద్రయ్య గారు, ఏంటండి ఇది? మీరేదో ఉన్నతమైన కుటుంబం అని సంబంధం కలుపుకున్నాం. ఏంటండి, ఏమైందిప్పుడు? ఏమీ తెలియనట్టు ఇంకా ఏంటి అని అడుగుతారేంటి? మీ అబ్బాయి గురించి ఊర్లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అందులో నిజానిజాలేంటో తెలియకుండా మనం ఓ నిర్ధారణకు రాకూడదు కదండి. అయినా సరే, పెళ్లికి ముందు ఇలాంటి పుకార్లొస్తే మా అమ్మాయిని మీ ఇంటికి ఎలా పంపించమంటారు? అన్నయ్య గారు, మాకు కొద్ది రోజుల సమయం ఇవ్వండి. ఏ విషయమో తేలిపోతుంది కదా. సరే సరే, మీ అబ్బాయి తప్పు చేశాడు అంటే కనుక ఈ సంబంధం రద్దు చేసుకోవడానికి కూడా మేం వెనకాడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీంతో బుచ్చమ్మ, చంద్రయ్య చాలా బాధపడతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఏంటండి మన వాడి పరిస్థితి ఇలా అయింది? నువ్వేమీ బాధపడకు బుచ్చమ్మ, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. అది కాదండి, పీటల దాకా వచ్చిన పెళ్లి చెడిపోతే నలుగురు ఏమనుకుంటారు? మీరే ఆలోచించండి. ఇంకా సమయం ఉంది కదే, అంతా మంచే జరగాలని అనుకుందాం అని ఆమెను సముదాయిస్తాడు. ఓ 2 రోజుల తర్వాత పంచాయతీ సభ మొదలవుతుంది. నర్సయ్య, చంద్రయ్య, వెంకయ్య, గ్రామస్తులు అందరూ అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ తప్పు ఎవరు చేసినా వాళ్ళు ముందుకు రావాలి. మన ఊరి పరువు మన చేతుల్లోనే ఉంది. అవును, మా ఇంటి పరిస్థితి ఏమీ బాలేదు. ఆ పెట్టె ఎవరు తీసుకున్నారో వెంటనే చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆ పెట్టెలో వెంకయ్య భార్య నగానట్రా ఉన్నాయంట. వాటితో అతనికి చాలా పనుంది. చెప్పండి. ఊరంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అవుతుంది. చంద్రయ్య కళ్ళు చెమ్మగిల్లుతాయి. చంద్రయ్య గారు, మీరిలా మౌనంగా ఉంటే కుదరదండి. ఏదో ఒకటి మాట్లాడండి. అయ్యా నర్సయ్య, నేనెవరి మాటలకి తల వంచేవాణ్ణి కాదు. కానీ నిజం నాకు తెలియదు కాబట్టి మాట్లాడటం లేదు. నా కొడుకు తప్పు చేస్తే నేనే ముందుగా శిక్షించేవాణ్ణి. కాని మనం విచారణ పూర్తయ్యేలోపు వాణ్ణి దోషిగా తీర్పివ్వడం న్యాయం కాదు. మీరలాగే అంటారండి, కానీ ఆ రోజు కృష్ణయ్యను అక్కడ చూశారన్నది నిజమే కదా? అవును, వాణ్ నా కొడుకు కాబట్టి విచారణ పూర్తయ్యేలోపు దోషిగా తీర్పివ్వడం న్యాయం కాదని నేను అండం లేదు. వాణ్ నా కన్న కొడుకే అయినా వాడు తప్పు చేస్తే మాత్రం నేనస్సలు క్షమించను. కానీ వాడు చెప్పాడు అక్కడ ఎవరో ఇంకో ఇద్దరు కూడా ఉన్నారట. వాళ్ళని వెతకడం మన పని. అయితే ఆ రోజు పొలం గట్టు దారి దాటిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ చిన్న కుర్రాడు చెయ్యెత్తి ముందుకొస్తాడు. నాన్నా, నేనా రోజు గొర్రెలు మేపుతూ ఉంటే ఆ పొలందారి మీద చాకలి వెంకటయ్య గారు ఇంకొక పెద్ద మనిషి వెళ్తూ ఉండడం నేను చూశాను. చాకలి వెంకటయ్య? ఆయనెక్కడున్నారు? చాకలి వెంకటయ్య సభలో నుంచి కాస్త నెమ్మదిగా లేచి వస్తాడు. నిజమే, ఆ రోజు నేను మా పక్కూరి బంధువుల ఇంటికి వెళ్ళాను. గట్టు దాటిపోయినప్పుడు ఓ కుర్రాడు కర్ర విసరడం చూశాను. ఇంకో పెద్ద మనిషి వేగంగా వెళ్తూ కనిపించాడు, కానీ ముఖం స్పష్టంగా చూడలేదు. కర్ర విసిరాడా? ఎవరి మీద? ఆ కుర్రాడు ఓ పెట్టె లాగుతుంటే ఒక పెద్ద మనిషి కర్రతో బెదిరించాడు. కుర్రాడు పెట్టె వదిలి పారిపోయాడు. పెట్టి వదిలి పారిపోయాడా? అంటే అదే మనవాడైతే దొంగతనానికి పాల్పడేవాడు కాదు. నిజమే. ఇప్పుడు మిగతా వ్యక్తి ఎవరో కనిపెట్టాలి. కుర్రాడెవరో తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకో వ్యక్తిని బయటికి తీసుకురావాలి. వెంకయ్య, ఆ రోజు నువ్వు చెప్పినట్టు నీ ఇంటి పనివాడెవరో వచ్చాడని చెప్పావు కదా, వాడేం చెప్తున్నాడు? వెంకయ్య కొంచెం తత్తరపడుతూ, వాడు అప్పుడే ఊర్లో నుంచి వెళ్ళిపోయాడు అంటారు. కానీ నాకొక వ్యక్తి పైన అనుమానం ఉందండి. ఎవరతను? బంగారయ్యా?
నన్ను నమ్మించి నా ఇంట్లోకి చొరబడి నా ఇంటి పరిస్థితులన్నీ గమనించాడు. అతను ఆ రోజు తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయాడు. బంగారయ్య ఎక్కడున్నాడిప్పుడు? ముందు వీధిలో ఓ బట్టల దుకాణం దగ్గర ఉంటాడు. కానీ గత వారం నుంచి కనిపించటం లేదు. మరంతే, అతనే అసలు దొంగ అయ్యుండొచ్చు. ఇకపోతే పంచాయతీ తీర్పు త్వరలోనే తెలుస్తుంది మీకు. ఇప్పుడు మన ఊరి పరువు రక్షించబడింది. నాకు నా కొడుకు నిజాయితీపై గర్వంగా ఉంది. కానీ ఈ అన్యాయపు ఆరోపణలు మా కుటుంబాన్ని ఎంతగానో కృంగతీశాయి. చంద్రయ్య గారు, బాధపడకండి. కృష్ణయ్యపై మాకు అనుమానం లేదు. ధన్యవాదాలు నర్సయ్య గారు. నిజం ముందుగానే వెలికి తీసుంటే నమ్మకాలు, సంబంధాలు ఎప్పుడూ నిలబడతాయండి. నిజమేనండి, ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. పొరపాటైంది, మన్నించండి. ఇంతలో బుచ్చమ్మ అక్కడికొస్తుంది. బుచ్చమ్మ కంట తడి పెట్టుకుంటూ, ఏవండి, మనవాడికి న్యాయం జరిగింది. కానీ ఆ మచ్చ మిగిలిపోతుందేమో అని నాకు భయం వేస్తోందండి. కాలం అన్నింటినీ మరిపిస్తుంది బుచ్చమ్మ. మరి ఆ పెళ్లివారు మనవాణ్ణి నమ్ముతారంటారా? ఒకసారి మాట్లాడి చూద్దాం. ఆ దేవుడే వాళ్ల మనసు మార్చాలి అని వియ్యాలవారితో మాట్లాడటానికి వెళ్తాడు. అన్నయ్య గారు, మావాడు ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారణ అయిందండి. అయితే మాత్రం ఊరంతా ఇన్నాళ్ళు మీ వాడి గురించే కదా రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు మీరేమంటారో చెప్పండి బావుగారు. మేమీ పెళ్లి రద్దు చేసుకుందాం అనుకుంటున్నాము. అన్నయ్య గారు, మీరలా అనకండి. మావాడు ఏ తప్పు చేయలేదు నాకు నమ్మకం లేదండి. ఇక మీరు బయలుదేరండి అని అనడంతో వారు బాధతో అక్కడ్నించి బయలుదేరుతారు. ఇంతలో సీత వచ్చి, అత్తయ్యా, మావయ్య, ఆగండి. అత్తయ్య, నేను మీ అబ్బాయిని నమ్ముతున్నాను. నాన్నా, నేను చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను. సీత, మతుండే మాట్లాడుతున్నావా? అతని గురించి ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? నాన్నా, ఆయన ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన బాధ్యత వహించేవారు. అవును తల్లి, నువ్వు చెప్పేది నిజమే అని బుచ్చమ్మ అనడంతో కాసేపు సీత తండ్రి ఆలోచించి, సరేనండి, అమ్మాయి ఇష్టమే మా ఇష్టం కూడా. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా సంతోషం బావుగారు. ఇక మేం వెళ్ళొస్తాం అని అంటాడు చంద్రయ్య. కొన్నాళ్లకు కృష్ణయ్య సీత పెళ్లి కూడా జరుగుతుంది. తప్పు చేసేవాడే దానికి బాధ్యత వహించాలి. బాధ్యతను తోసేయడం కాదు, దాన్ని ఒప్పుకొని మానవత్వాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన ధర్మం.